ఇక్కడ దోశ పోస్తున్న ఈ కోయేటోళ్ళు ఇండియాలో దాదాపు 3 సంవత్సరాల దాకా ఉన్నారంట. వీళ్ళు అక్కడుండి దోశ పోసేది నేర్చుకొని వచ్చి ఇక్కడైతే చేసుకొని తింటున్నారు. ఒకసారి ఇలా మాటలైతే వినండి. هذا هندي يسوي بني بعض. انا اول مره اشوف هذا. ها شباتي هذا دو هندي في هذا دوشه ايوه انا اول مره اشوف هذا كويتي نفر سوي كذي هذا كله يعلم هذا نفر كبير هذا داخل خير له 3 سنة هذا نفر. لا والله كله طبخ هندي هيك على كيف تجربها كلها سنتين بليدين سنين. ايوه 100 خلاص صرت فنان الحين خلاص نعتمد خلاص اللي الحالية اللي تحت اللي تحت هذا ينشف كثر ما يطول ينشف ممتاز. వీళ్ళు నాకు కూడా దోశ అయితే ఇచ్చాను తినమని చెప్పి నేనైతే దోశ మొత్తం తీసుకోకుండా కొంచెం అయితే తీసుకున్నాను. ఎందుకంటే వీళ్ళు ఇష్టంగా చేసుకుని తింటున్నారు, మనం ఇప్పుడు తినేదే అని చెప్పి. చట్నీ ఎరగారం లేకుండా జబన్లో అయితే నలుచుకొని తింటున్నారు. لا بابا ఇక్కడ కూర్చుండే వాళ్ళందరూ ఈయన ఫ్రెండ్స్ అన్నదమ్ముళ్ళు అంట. వీళ్ళందరికీ ఈయన దోశ పోసి అయితే ఇచ్చినాడు. కోవేట్లో ఇప్పుడు చలికాలం కాబట్టి ఇలా బయట మంట వేసుకొని దోశలు వాళ్ళకి నచ్చినట్టు పోసుకొని తింటా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కోవేట్ వాళ్ళు. ఇప్పుడైతే ఈ కోవేట్ వాళ్ళు మన ఇండియాలో కేరళలో దాదాపు 3 సంవత్సరాల దాకా అయితే ఉన్నారంట. అక్కడ మన వాళ్ళు మార్నింగ్ ఇడ్లీ దోశ పరోటా చపాతి తినేది చూసి వీళ్ళైతే ఈ దోశ పోసేది అయితే నేర్చుకున్నారంట. ఇదైతే ఎక్కువగా ఇష్టంగా తింటారంట. اطلع زياده شاي اطلع زياده معقولة؟ اطلع معقول؟ اطلع ما بي عجين بالاطراف عجين ما ابيها ضعيفه كلش لا ترجع لا ترجع روح ابيها ضعف بس خلاص దీని పేరు ఏందని అడిగితే దోశ అని తెలుగులోనే చెప్పేసినారు వీళ్ళు.